హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివాస్ డైరీ. ఒక మంచి వీడియో అయితే నేను తీశాను. సో ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా ఎవరు స్కిప్ చేయకండి. అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో నేనైతే మన తెలంగాణలో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అయితే నేను వెళ్తున్నాను. సో అదే అలంపూర్ జోగులాంబ అమ్మవారి టెంపుల్ అన్నట్టు. సో ఇది వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్ శక్తిపీఠ అన్నట్టు. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ వెళ్ళని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎక్కడెక్కడనో టెంపుల్స్ ఉంటాయి, అక్కడికి వెళ్తారు, కానీ మన దగ్గరలో ఉన్న జోగులాంబ టెంపుల్కి చాలా రేర్గా వెళ్ళిన వాళ్ళే ఉన్నారు. సో నేను కూడా ఇప్పటివరకు వెళ్ళలేదు, ఇదే నా ఫస్ట్ టైం. సో అనుకోగానే వెంటనే నేనైతే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాను సికింద్రాబాద్ నుంచి. సో మార్నింగ్ 5:15 AM అయితే మనకి గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంటుంది సికింద్రాబాద్ నుంచి. సో రీచ్ అయ్యే వరకు 11 అలా అయ్యింది, బట్ నార్మల్గా అయితే 10:30 వరకు రీచ్ అవుతుంది ట్రైన్. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళొచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో ఇంత మంచి పవర్ఫుల్ శక్తిపీఠని అయితే మీరు చూసారన్న సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ఓన్ వెహికల్ ఉంటే ఇంకా మంచిగా మీరు ఒక మంచి డ్రైవ్ 1 డే ట్రిప్ లాగా కూడా వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. సో ఈ టెంపుల్కి వెళ్ళినాక నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను, అంత సాడ్గా కూడా కొంచెం ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది. సో నేనైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఇంకా. బట్ ఇక్కడ ఉన్న రైల్వే స్టేషన్ వచ్చేసి అలంపూర్ జోగులాంబ రైల్వే స్టేషనే. బట్ మనకి ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మనకి ఈ జోగులాంబ టెంపుల్ ఉంటుంది. సో అక్కడ నుంచి ఆటోస్ అండ్ బస్సెస్ అయితే ఉంటాయి. 40 రూపీస్ తీసుకుంటారు ఆటోస్ అయితే, బస్సెస్ అయితే 20 రూపీస్ ఉంటుంది. టెంపుల్ దగ్గరనే డ్రాప్ చేస్తారు అన్నట్టు. సో మేము టెంపుల్కి రీచ్ అవ్వగానే ఫస్ట్ అయితే మనకి ఇక్కడ చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి, నవబ్రహ్మ ఆలయాలు ఉంటాయి. సో మెయిన్గా వచ్చేసి మనకి జోగులాంబ టెంపుల్ కూడా ఉంటుంది, అండ్ బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే అన్నదానం జరుగుతుంది. సో 1 o'clockకి అయితే ఎవ్రీడే అన్నదానం జరుగుతుంది. సో ఇక్కడ నేను చెప్పాను కదా నవబ్రహ్మ ఆలయాలని, ఇందులో చాలా శివలింగాలు అయితే అన్ని 9 టెంపుల్స్లో 9 శివలింగాలు అయితే ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. సో చూసారు కదా ఇంత మంచిగా కన్స్ట్రక్షన్ అయితే జరిగింది, స్టోన్స్ని ఎంత బ్యూటిఫుల్గా అయితే చెక్కినారు, మంచిగా అనిపించింది. సో టెంపుల్స్ని, ఇంత బ్యూటిఫుల్గా ఉన్న టెంపుల్స్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. 7th centuryలో అయితే ఈ టెంపుల్ని అయితే కట్టినారు అన్నట్టు. సో 7th century అంటే ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంతో లాంగ్ పీరియడ్లో. సో వచ్చేసి ఇది చాళుక్యాస్ కన్స్ట్రక్షన్ చేశారన్నట్టు. సో మంచిగా మనకి తెలిసిన వాళ్ళకి శక్తిపీఠ అంటే ఎంత పవర్ఫుల్ అంటే సతీదేవి ఒక అప్పర్ టీత్ అయితే ఈ టెంపుల్ లొకేషన్లో పడింది. సో నేనైతే చూపించే టెంపుల్స్ వచ్చేసి నవబ్రహ్మ ఆలయాల్లో ఒక టెంపుల్ ఇది. సో మీకు మెయిన్గా శక్తిపీఠ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను ఈ టెంపుల్ తర్వాత. సో శక్తిపీఠలో అప్పర్ టీత్ చెప్పాను కదా, సతీదేవి అప్పర్ టీత్ పైన పన్ను భాగం అయితే ఇక్కడ పడిందని నమ్ముతారు జనాలు. సో చూసారు కదా, మేము వచ్చినది వీక్ డేస్లో కాబట్టి చాలా తక్కువే ఉన్నారు జనాలు. సో ఇంకా అక్కడి నుంచి మేము ఈ శివలింగం కూడా దర్శనం చేసుకున్నాం అన్నట్టు. చాలా మంచిగా అనిపించింది, ఇంత దగ్గరలో మనకు ఒక మంచి బ్యూటిఫుల్ శివలింగం అయితే కనిపించింది. సో ఈ లోపలనే మనకి బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. చూసారు కదా ఇక్కడ ఉన్న అదే టెంపుల్. ముందైతే నేను దర్శనం చేసుకున్నాక బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ తర్వాత మేము జోగులాంబ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామన్నట్టు. సో అమ్మవారి టెంపుల్ టైమింగ్స్ అయితే 1 PM వరకే ఉంటుంది, మళ్ళీ తర్వాత 2 తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తారు, 8:30 వరకు క్లోజ్ చేస్తారు అన్నట్టు. సో చూసారు కదా అమ్మవారి టెంపుల్ కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఫోన్స్ అవన్నీ లేవు లోపలికి. సో దగ్గర నుంచి అయితే అమ్మవారిని చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. సో నేను పక్కకు ఒక ఫోటో కూడా పెడతాను. సో అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఒక మంచి ఫీల్ అయితే వచ్చింది. సో చూసారు కదా ఈ టెంపుల్లో ఒక సాడెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ టెంపుల్ని మొత్తం డిమాలిష్ చేయడానికి బహమనీ సుల్తాన్ వాళ్ళు ట్రై చేశారన్నట్టు 14th centuryలో. సో హిందూ టెంపుల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి ముస్లిం కింగ్స్ అయితే చాలా ట్రై చేసినారు. ఎక్కడ చూసినా అయితే ఇలాంటి డిస్ట్రక్షన్ జరిగిందని విన్న టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి. సో వాళ్ళు నాట్ ఓన్లీ డిస్ట్రక్షన్ అండ్ ఇలాంటి ఒక పవిత్రమైన ప్లేస్లో వాళ్ళు గ్రేవ్ యార్డ్ అంటే సమాధులు, వాళ్ళ ముస్లిం సమాధులు కూడా కట్టుకున్నారు. అండ్
అండ్ అక్కడ ఒక మాస్క్ కూడా నిర్మించారన్నట్టు. చాలా బాధ అనిపించింది. వీళ్ళకి ఎలా అక్కడ పక్కన ప్లేసెస్ లేనట్టు హిందూస్ టెంపుల్స్లోనే డిస్ట్రక్షన్ ఎందుకు చేయాలని అనుకున్నారో తెలియదు. సో చూసారు కదా, దానికి గుడికి పక్కనే మనకి తుంగభద్ర అండ్ కృష్ణా నది అయితే ఉంటుంది. చూసారు కదా ఈ తుంగభద్ర నది ఎంత పెద్దగా ఉందో. సో నార్మల్గా అయితే బోటింగ్ కూడా ఉంటుంది. మేమైతే బోటింగ్ చేయాలనుకోలేదు, కొంచెం ఎండ ఎక్కువ ఉండడం వల్ల. సో ఆల్మోస్ట్ మేము దర్శనం చేసుకొని వచ్చి ఈ బోటింగ్ అయితే చూసాము. చాలా పెద్ద రివర్ అయితే ఉంది. ఇక్కడ పుష్కరాలు కూడా జరుగుతాయి. సో ఎప్పుడు జరుగుతుందో తెలియదు. వెళ్ళి పుష్కరాల టైంలో ఇంకెక్కువ రష్ అయితే ఉంటుంది. కార్ పార్కింగ్ అవన్నీ అయితే ప్రాపర్గా ఉన్నాయి అన్నట్టు. కాసేపు ఇక్కడ కూర్చొని రిలాక్స్ అయ్యాము. ఇంకా మళ్ళీ రిలాక్స్ అయిన తర్వాత ఇంకా నవబ్రహ్మ ఆలయాలు చాలా ఉన్నాయి అన్నట్టు ఎంట్రన్స్లో, అవి చూసామన్నట్టు. సో అందులో ఒక టెంపుల్ అయితే మీకు చూపిద్దాం అనుకున్నాను చిన్నగా, అంటే ఒక ఐడియా కోసం. ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారో. ఇలాంటి ఒక శివలింగాలు గుడిలో పూజలు అయితే అన్ని టెంపుల్స్లో అయితే చేయట్లేదు. ఓన్లీ బాలబ్రహ్మేశ్వర ఆలయంలో అండ్ అమ్మవారి ఆలయంలో రెండిట్లలోనే చేస్తున్నారు అన్నట్టు. సో చూసారు కదా, ఎన్నో రాతి విగ్రహాలు మంచిగా ఉన్నాయి. అన్నీ డిమాలిష్ చేశారు కాబట్టి అలా పడిపోయి ఉన్నాయి అన్నట్టు. చాలా మంచి ప్లేస్ని ఇలా మొత్తం డిస్ట్రక్షన్ చేయడం వల్ల చూసారు కదా, నంది తల కూడా విరిగిపోయింది. నాకైతే ఎంతో బాధ అనిపించింది. ఇంత మంచి మనకి ఎంతో ఫ్యూచర్కి ఇలాంటి ఒక ప్రాపర్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ హిస్టరీ అనేది తెలవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇలా అర్థంతరంగా మధ్యలోనే ఈ టెంపుల్స్ని కూల్ చేయడం వల్ల జనాలు అసలు ఇంత మిస్ అయిపోతున్నారా అని అనిపించింది. సో మీకు కూడా టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ టెంపుల్స్ని అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి పీస్ఫుల్ లొకేషన్లో ఒక బ్యూటిఫుల్ టెంపుల్స్ని చూసిన సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక్కొక్క టెంపుల్స్ చూస్తుంటే నాకు టైం సరిపోవట్లేదు అనిపించింది. మాకు ఈవినింగ్ మళ్ళీ 3:15కి అలా ట్రైన్ ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్గానే అయితే వీడియో అయితే తీసుకున్నాను వీలైనంత. అండ్ దేవుణ్ణి దర్శనం చేసుకోవడం, టెంపుల్స్ని అయితే మెల్లగా చూసాము. ఎంత మంచిగా ఉన్నాయి చూసారు కదా, ఒక డిఫరెంట్గా అనిపించింది నాకైతే. తర్వాత ఈ బహమనీ సుల్తాన్ డిస్టర్బ్ చేసిన టైంలో నెక్స్ట్ విజయనగర కింగ్స్ వచ్చి ప్రొటెక్ట్ చేయడం వల్ల ఈ టెంపుల్స్ కూడా మిగిలిపోయాయి అన్నట్టు. లేకపోతే మొత్తం డిస్ట్రక్షన్ చేసేవాళ్ళు. సో ఈ ఎల్లో కలర్ హౌస్ వచ్చేసి మనకి మ్యూజియం ఉంది. పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ టికెట్ ఉంది, చిన్న వాళ్ళకి 10 రూపీస్ టికెట్. మనం వెళ్ళి చూడొచ్చు. అరౌండ్ 300 విగ్రహాలు అయితే ఉన్నాయి డిస్ట్రక్షన్ చేసి అండ్ తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలు అన్నట్టు. సో చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ కార్వింగ్స్ని ఎంత డిస్ట్రక్షన్ చేశారో. నాకైతే బాధ అనిపించింది అండ్ ఇలా చేయడం కరెక్ట్ కాదని కూడా అనిపించింది. సో టెంపుల్ దగ్గర కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. చూసారు కదా, మీరు కూడా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయమని చెప్తాను. ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే కామెంట్లో నాకు అడగండి, నేను చెప్తాను అన్నట్టు. ఫైనల్లీ మేమైతే మళ్ళీ రైల్వే స్టేషన్కి అయితే రిటర్న్ వచ్చాము. ఇప్పుడే రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అండ్ ఇంకా ఫ్యూచర్లో చాలా మంచిగా ఈ ప్లేస్ డెవలప్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఒక మంచి టెంపుల్ని చూసానన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు అనిపించింది. మీరు కూడా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి అండ్ శక్తిపీఠం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోవాలని నేనైతే ఖచ్చితంగా చెప్తాను. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అండ్ అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా మీకు ఉంటాయి, వెళ్ళి తీసుకోండి. సో నా ట్రైన్ అయితే వచ్చేసింది. నేను ఇంకా హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయాను. ఇది తుంగభద్ర ఎక్స్ప్రెస్ 8 PM రీచ్ అయ్యాను. బాయ్ బాయ్.